సిటిజన్ కార్డు పెట్టారు ముసలోళ్ళకని. అది ఎందుకు ఉపయోగపడతలేదు? బస్సుల వరకేనా అది? మరి ఉచిత హాస్పిటల్ పోతే, గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే జనం అందరూ క్యూలో నిలబడతారు. తొక్కొని పోతారు. ముసలోళ్ళు దగ్గర పెట్టి తొక్కి చంపుతారు. ప్రైవేట్ హాస్పిటల్లో పడితే కట్టలు అడుగుతుండ్రు. మేము ఆడ తెచ్చుకొని బతకాలా? మాకు సావైన నిర్ణయము. ఎవడైనా నీ పోటీ వాడికి ఇస్తే డబ్బులు ఎక్కదంగా వాడేమో జలసాక బతుకుతున్నాడు. ఎక్కదగిన వాడికి ఆడి పోలీసులు రిపోర్ట్లు ఇస్తేనేమో మాకు అది చెవుల్లో పెట్టుకోమంటుండ్రు. అంటే ముసలి కొట్టి సావదగితే అప్పుడు వచ్చి ఖైదు చేస్తారనమాట పోలీసు వాళ్ళు. ఇదేం సిస్టమ్ కావిచ్చారా? ముసలి ఎందుకు ఎక్కదగింది అతవలాల? వాళ్ళని సరిగ్గా చూసుకొని వాళ్ళు లేకపోతే మనం ఏడ ఉండమని ఏదో చెప్పేది లోకము. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది దానికి. రౌడీలను గుండాలను కొట్టుకుంటుంటే వాళ్ళని కంట్రోల్ చేయటానికా? అవునులే, మీరు రాజకీయ నాయకులు కదా, వాళ్ళు పెంచుతుంటారు. వాళ్ళని చేసుకు మీకు అర్థం లేకుండా వాళ్ళని తీసుకొచ్చేది కొట్టమని మీరు చెప్పేది. ప్రజలు ఏమైపోయినా మీకు బాధ లేదు. కనీసం ముసలోళ్ళైనా అనుకోవచ్చు కదా. ముసలోళ్ళ డబ్బులు ఎందుకు రాడు చేసేది వాళ్ళు? లేకలేని వాళ్ళకు వాళ్ళకట్ట ద్రోహం చేయొచ్చున వాళ్ళ సొమ్ము ఎందుకు తింటారా అని పోలీస్ స్టేషన్లు వాళ్ళకి కాదు ఫిర్యాదులు. అవి సివిల్లో పెట్టుకుంటే తిరగం సరిపోయింది. తిరగలేడుగా, తిరగం సరిపోయింది. ఎప్పుడో కొట్టేస్తారు అయిపోద్ది. వాడు ఇచ్చేది లేదు, వీడు తీసుకునేది లేదు. ఎందుకంటే చేస్తుంది ప్రభుత్వం. హాస్పిటల్ లేకపోతేనేమో ఆడేమో తొక్కిడి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోండి, మేము అది ఉచితం ఇది ఉచితం అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతేనే వాళ్ళు రోజులు దాన్ని 3 రోజులు చేస్తారు. ఈ లోపల ముసలోళ్ళు చేస్తారు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళేమో కట్టలు తోయండి మాకు, దానికి పరిచింత దీనికి పరిచింత అని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఇంకేంటి మీకు వేరే జ్వరాలకేనో వీటికి చూస్తారా మీరు? జ్వరాలకి, మలేరియా జ్వరాలని, ఈ జ్వరాలకి, దగ్గు జబ్బులకి వీడు చూసే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టి జనాలు తాగుతుంటారు అనమాట. పోలీసు వాళ్ళు కూర్చొని మంత్రాలు ఎగమాలండి. స్టేషన్లో నుంచి కదలకుండా అసలు పోలీసు ఎవరుతుంది, పైన కాడికి ఎందుకు పోతుండ్రు, ఎందుకు కంట్రోల్ చేస్తుండ్రు? అంత మాత్రం దీనికి లేదా? డబ్బు వసూలు చేసేదానికి లాయర్లు పోయి చెబితే వసూలు చేసేది ఎందుకు? రేటు చేశారు ప్రభుత్వాన్ని ప్రసంగం న్యాయాన్ని. మీరు ఏంది కాపాడుతుంది? ఇంకా సత్యశ్యామలంగా ఉండంటే ఇంకేంది? ముసలోళ్ళు అందరూ చచ్చినారు. 80 రోజులు ముసలోళ్ళు ఒక 3 సంవత్సరాలు మంచాలలో ఉంటే మేము తాగినాం. ఇవాళ ఎవడు తాగుతున్నాడో, ఇవాళ కుర్రోళ్ళు పట్టించుకోకుండా ఎగదెంగుతుంటే ఇదేం సాంప్రదాయం? ఇంతగా ప్రభుత్వాలు చూడపోతే ఎట్ట, మా హాస్పిటల్ వాళ్ళు చూడపోతే ఎట్ట? ఎందుకు ఇట్ట? హాస్పిటల్లో అసలు తట్టుకునే పని లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యోటి కావిచ్చిండ్రు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనేమో లైన్లోకి బయటికి వెళ్ళి ముసలోళ్ళే పాపం ముందుకు బాగానే ఉండదు. తొక్కొని కట్టుకొని వీళ్ళు తొక్కొని సరిపోద్ది. ఆడికి పోయారికి వీడి ప్రాణం పోద్ది. అప్పుడు ఆడు తెంగుతురు. ఇదే ఈనాటి ప్రభుత్వం. కుర్రోళ్ళుగా ఉండాలా, మందులు తాగాల, మీకు గవర్నమెంట్కి లాభం తేవాలా. ముసలోళ్ళు ఏమి తాగరగా, మందు తాగరగా ముసలోళ్ళు, మీకు అది లాస్ వస్తుంది. అందుకని ఈ ముసలోళ్ళు పోతే మానే మీరు కుర్రోళ్ళే ప్రభుత్వం వేయాలంటే, మరి కుర్రోళ్ళు వేయాలంటే మరి ముసలోళ్ళు ఎందుకు? చంద్రబాబు 70 ఏళ్ళు ఉన్నాయి, వాడు ఎందుకు ఆడుతున్నాడు? వాడు కూడా దిగిరమ్మానండి లోకేష్ గారికి అప్పచెప్పి. ఏందిరా జంగుతుంటారు జనాల్ని? ఏంది ఈ అవస్థ? ఎడిపోతుంది. ముసలోళ్ళు బతికే పని లేదన్నమాట. ఇందుకనమా ఆడ పార్టీలు కావిచ్చింది. మేమొస్తాం అని జనం కొండలోకి వచ్చేది. ఆ ఫ్రీ బస్సు ఎవడు పెట్టమని అడిగాడు, నువ్వే చెప్పినావు, నువ్వే పెట్టినావు. ఇప్పుడు వాళ్ళు అనుకోలేని ఆరికి తీర్చెంగుతున్నావు. అంత అవసరమా ఫ్రీ బస్సులు నీకు? నేను ఆయన చెప్పినాక ఏదైనా ముఖ్యమైన ప్రజలకు అవసరమైనవి పెట్టరా? ఆత్మాలయాన్ని పెట్టి వాడేవాడు పిచ్చోడు ఆగుతున్నాడు. ఆత్మాలయాన్ని పెట్టి శాసనాలు ఇచ్చి నువ్వు చేసిన తప్పులన్నీ ఏంటి నీకు తెలియట్లేదా? పదవులకు వస్తామని తెలుసు, రాకుండానే ముందు అన్ని ఆఫర్లు పెట్టుకోవటం ఎందుకు? అంత భయం ఎందుకు నీకు? ఆ పని చేసి ఇప్పుడు అందరిని మాట కొడిపిస్తారు. అది హైదరాబాద్లో పెట్టారు అన్నవు,
అయినా మరి ముసలోళ్ళు ఎందుకు అనుకుని ఇప్పుడు అది తీర్థంగా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంది బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చింది? హైదరాబాద్లో 3 సీట్లు ముసలోళ్ళకి ఉంటుంది, 2-3 సీట్లు ఎప్పటి నుంచో ఉంది. అది మన ఆంధ్రలో లేదట. మరి అక్కడ వెళ్ళింది నువ్వేగా, ఇక్కడ వెళ్ళింది నువ్వే కొన్నారు అప్పుడు. మరి ఎందుకని పెట్టలేదు? అప్పుడే పెట్టి పోయేదిగా. వాడు వచ్చినాక ఎవడో పిల్లయాదో వాడు వచ్చి సాగుతాను చేసినాక నేను వాడికి డబల్ రెట్టింపు ఇస్తాను నువ్వు పెట్టవచ్చుగా అప్పుడు ముందు తొలిగా ఎక్కినప్పుడు. ఆంధ్ర నిడగొట్టేప్పుడు నేను ముఖ్యమంత్రి చేసేదిగా. ఇవన్నీ నువ్వు పెడితే పోయేదిగా. ఇవాళ వాడు వచ్చి అన్నీ పెట్టినాక నేను అవి ఎత్తా నేను డబల్ ఇస్తాను అనకపోతే వాడు ఆరోగ్యశ్రీ వాళ్ళు నానబెట్టిందేనా? నువ్వు పెట్టలేదుగా. ఆరోగ్యశ్రీ వాళ్ళు నానబెట్టింది ఆడబెట్టినది ఇప్పుడు అంటున్నావు. పిల్లవాళ్ళకి డబ్బులు వేసింది వాడు వచ్చి నాకు, ఆటో వాళ్ళకి డబ్బులు వేసింది వాడు. ఇవన్నీ నీకు అవసరమా? పోలవరం అవి తాపితం చేసి వెలుగోడు నువ్వు తాపితం చేసాను. అది ఆడబోదు ఇంక దానికి సత్యచామలు చేయకుండా 7 రోజులకు 3 రోజులకు ఒకనాడు మునిగిపోయి గోదావరి పోలవరం పట్టుకొని ఊగులాడుతున్నావు. అటు నీళ్ళు ఇటు తెస్తావా? కింద నుంచి పైకి తెస్తావా, పై నుంచి కిందికి తెస్తావా? ఏమన్నా నీళ్ళు ఏంది తలదెక్క పనులు ఎందుకు వెళ్తున్నట్టు? నువ్వు బట్టి పట్టిస్తున్నావా, జనం బట్టి పట్టిస్తుండ్రా? ఎన్నింటికి వచ్చి మాకు మత్తు వచ్చేటట్టుందే, పార్టీకి మత్తు తెచ్చేటట్టుంది. ఎన్నింటికి వచ్చి రాను ఏంది ప్రభుత్వం? ఎందుకు చేస్తున్నావు పెట్టు? నువ్వు ప్రభుత్వానికి గబ్బు పట్టిస్తున్నావు. ఇట్లయితే ఉంటుందా మన ప్రభుత్వం? నువ్వు లేకపోయినా పర్వాలా, ప్రభుత్వం బాగకూడదు. మాకు ప్రభుత్వం ఉంటుందా? నేను ఉంటేనే కదా ప్రభుత్వం ఉండేది అంట. నువ్వు ఆయాల ఉంటాననేగా ప్రభుత్వాన్ని ఆయన లేకుండా ఆయన పార్వతి కాంత కడ పెడుతుండని నువ్వు ఆయాలు లాక్కుంది మనం. మరి వాళ్ళు ఉంచు, 4 ఏళ్ళ నుంచి ఉంచుతున్నావు ఉంచు. మరి ఇంకెందుకు ఈ పనులు చేస్తున్నావు? నువ్వు చేసే పనులకి నీ మీద కొంతమంది మంటమని వేరే పార్టీలకు వేస్తుంటావు, మన పార్టీ పోతుంది. ఎందుకయా ఇదంతా?